దేవుని చేతిలో వాళ్ళు ఉంటే వారిని దేవుడు బలముగా వాడుకుంటాడంట. ఏం చేస్తాడంట? బైబిల్ గ్రంథంలో సౌలు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. యవన కాలంలో రక్షింపబడ్డాడు. అననీయ అనేటువంటి దైవజనునితో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. యవన కాలంలో రక్షింపబడినటువంటి ఈ పౌలు భక్తుడు దేవుని కొరకైనటువంటి బలమైన సాధనమయ్యాడు. అందుకనే యవన కాలంలోనే మన బిడ్డలు రక్షింపబడిన వారైతే వారు దేవుని చేతిలో ఉంటారు, దేవుని కొరకై వాడబడతారు, దేవుని కొరకైనటువంటి బలమైనటువంటి బాణాలుగా సాధనాలుగా వారు మారుతారు. ఎవరి చేతులు పెట్టాలనుకుంటున్నావు నీ పిల్లల్ని? ఎవరి చేతులు పెట్టాలనుకుంటున్నావు నీ యవనస్తుల్ని? మందిరానికి రానియకుండా, అమ్మ పరిచర్య చేయనీయకుండా, దేవుని సన్నిధికి రానియకుండా నువ్వే ఆటంకపరుస్తున్నావంటే ఆటోమేటిక్గా నువ్వేం చేస్తున్నావంటే యేసయ్య చేతిలోకి రానియటండి. అర్థమైందా? రెండవ మాట చదవండి. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. యవన కాలమున కాడి మోయిట నారునికి మేలు. రెండవదిగా పరిచర్య ఎప్పుడు చేయాలి? పరిచర్య ఎప్పుడు చేయాలి? రక్షణ పొందాల్సింది యవన కాలంలోనే, పరిచర్య చేయాల్సింది కూడా యవన కాలంలోనే. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? వారు యవన కాలంలో ఉన్నప్పుడు వారు తమ యొక్క పనులు చేసుకుంటా ఉన్నప్పుడు వారిని పిలిచాడు. వారిని పిలిచినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువారికి వెంటనే లోబడ్డారా లేదా? చెప్పాలా? లోబడ్డారా లేదా? వారు వెంటనే లోబడ్డారు. వారు అన్నిటిని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. ఈ 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మొదటిగా చాలా మంది శిష్యులు యేసయ్యకు ఉన్నారు. జాగ్రత్తగా నండి మాటలు. చాలా మంది యేసయ్య శిష్యులుగా ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా కొంతకాలం తర్వాత యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ 12 మంది మాత్రం ఆయన హత్తుకున్నారు. ఈ 12 మంది ద్వారానే దేవుడు గొప్ప పరిచర్యను జరిగించాడు. ఏ వయసులో మనం దేవుని యొక్క పని చేయాలి? ఏ వయసులో దేవుని యొక్క పరిచర్య చేయాలి? ఏ వయసులో దేవుని యొక్క సేవ చేయాలి అంటే యవన కాలంలోనే. కొంతమంది ఉంటారు, అయ్యా దేవుని యొక్క సేవకి, దేవుని యొక్క పరిచర్యకి రమ్మంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వస్తానండి, ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సిన సమయం, ఇప్పుడు నాకు వయసు ఏం పోయిందని దేవుని సేవకు రావాలా, వయసు ఏం పోయిందని దేవుని పరిచర్యకి రావాలా, ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సిన సమయం, ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవాల్సిన సమయం, ఇప్పుడు పేరు సంపాదించుకోవాల్సిన సమయం అని లోకంలో బ్రతకడం కోసం తమ యొక్క యవన బలాన్ని ఖర్చు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని కొరకై యవన బలాన్ని, సమయాన్ని ఖర్చు పెట్టే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. నేను ఇందాక చెప్పా కదా, బైబిల్ గ్రంథంలో దేవుని కొరకై యవన కాలం రక్షింపబడి ఆయన చేతిలో ఉన్న వాళ్ళు బలంగా వాడబడతారు. లేదు మేము మారు మనసు పొందాం, రక్షణ పొందాం, మందిరంలో మేము పరిచర్య చేయం, మా ఇష్టానుసారంగా ఈ వయసులో మేము ఎంజాయ్ చేయాలని చెప్పి చాలా మంది యవనస్తులు కోరుకుంటా ఉంటారు. కానీ వారి జీవితాల్లో చాలా నష్టపోతూ ఉంటారు. రాజమండ్రి అనేటటువంటి పట్టణంలో తల్లిదండ్రులతో కలిసి ఒక యవనస్తుడు మందిరానికి వచ్చాడు. ఆ యవనస్తుడు నూతనంగా మందిరానికి వచ్చాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ దైవ సేవకుడు వాక్యం చెప్తా యవనస్తుడు కొత్తగా మందిరానికి వచ్చాడని చాలా సంతోషపడ్డాడు. ఆ యవనస్తుని చూసి ప్రార్థన ముగిసిన తర్వాత ప్రత్యేకంగా యవనస్తుడి దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయి మీద భుజం మీద చేసి పక్క తీసుకెళ్ళి తమ్ముడు రేపటి నుంచి మందిరానికి రమ్మా, అమ్మనాన్నలతో కలిసి మందిరానికి రమ్మా, యవన కాలంలో యేసయ్య నమ్ముకుని యేసయ్య పరిచర్య చేయమ్మా, దేవునిని బహుగా దీవిస్తాడు, అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, చెడు స్నేహాలు చేయొద్దమ్మా, పాపంలో పడిపోవద్దమ్మా అని చెప్తా ఉంటే సరేనండి అని అన్నాడు. తర్వాత చేయి తీసేసిన తర్వాత పోతా ఉన్నాడు. ఈ అబ్బాయి పోతా ఉన్నాడు. తల్లిదండ్రులు ముందు వెళ్తున్నారు, ఈ అబ్బాయి వెనక వెళ్తా ఉన్నాడు. ఈ అబ్బాయి అంటున్నాడు, ఈ ముసలోడికి అన్ని అయిపోయినాయి, పాస్టర్ గారు ముసలోడే. ఆ అబ్బాయి వెళ్తా అనుకుంటున్నటువంటి మాట పాస్టర్ గారు వింటున్నాడు. ఈ మాట అబ్బాయి వెళ్తున్నాడు, ఈ ముసలోడికి అన్ని అయిపోయి పాస్టర్ గారు పని చేస్తున్నాడు, నాకు ఇంకా లైఫ్లో ఏం కాలేదు, ఈ వయసులో ఎంజాయ్ చేయాలంటే ఆత్మగర పరిచర్య చేయి అంటాడు, ఈయనకేం పోయింది అని చెప్పేసి తిట్టుకుంటా వెళ్ళాడు. ఆ మాటలు చెవిని వినపడ్డాయి, చాలా బాధపడ్డాడు. సరే అయిపోయింది. 2 సంవత్సరాలు గడిచినాయి. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం పూట సేవకుడు తన కుటుంబంలో 2 కుమారులు ఉన్నారు, వాళ్ళందరూ బయట కూర్చొని ఉన్నారు. మధ్యాహ్నం పూట 4 వ్యక్తులు ఒక అబ్బాయిని మోసుకుంటా వస్తా ఉన్నారు. ఆ వ్యక్తిని మోసుకుంటా వస్తా ఉంటే ఎక్కడ తీసుకొస్తున్నాడు ఈ అబ్బాయి అనుకున్నారు. దగ్గరగా వస్తా ఉంటే ఆ అబ్బాయి చాలా సన్నగా ఉన్నాడు, చిక్కిపోయి ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు. దగ్గరకు వచ్చి చూస్తా ఉంటే ఈయన గుర్తుపట్టలేకపోయి ఈ అబ్బాయి ఎవరో. వాళ్ళు అంటున్నారు, సార్ ఈ అబ్బాయి అనారోగ్యంగా ఉన్నాడు, ఈ అబ్బాయికి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్తే ఆ అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళాడు. తమ్ముడు నీ పేరేంటమ్మా అంటే
పాస్టర్ గారు, నా పేరు ఫలానా అండి, 2 సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్నలతో నేను మందిరానికి వచ్చాను చూసారా, ఆ అబ్బాయి నేనేనండి అని అన్నాడు. ఈ పాస్టర్ గారు నమ్మలేకపోయాడు. అంతకుముందు తల్లిదండ్రులతో వచ్చినప్పుడు మంచి ఎత్తుగా ఉన్నాడు, బాగా బలంగా ఉన్నాడు, మంచి రంగు ఉన్నాడు. ఇప్పుడు నలుగురు చేత మోపబడుతూ తీసుకుని రాబడ్డాడు, సన్నగా పేకపోయి ఉన్నాడు. ఎంతమ్మా నీ వయసు? 22 సంవత్సరాలండి. ఆ పక్కన ఉన్నటువంటి తండ్రి గుండెలు బాదుకుంటూ చెప్తున్నాడు, పాస్టర్ గారు మా మాట వినడండి వీడు, మేము ఎంత బ్రతిమలైనా ఎంతగా మందిరానికి వెళ్ళరా, మాతో పాటు మందిరానికి రమ్మంటే వినడు, చివరికి నీ చేత చెప్పించాం, నీ మాట కూడా వినలేదు, ఇష్టానుసారంగా తిరిగాడండి. డబ్బు లేకపోతే బెదిరించేవాడు, ఒకడే కొడుకు, డబ్బు లేకపోతే బెదిరించేవాడు, సూసైడ్ చేసుకుంటాననేవాడు. వీడు ఏం చేసుకుంటాడో అని చెప్పి భయపడి వాడికి డబ్బులు ఇస్తా ఉన్నామండి. మేము భయపడి ఏదైతే జరగకూడదు అనుకున్నాం అదే జరిగింది. ఇష్టానుసారంగా తిరిగాడు, వాడికి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి ముదిరిపోయింది. చివరిలోనైనా మీ దగ్గర ప్రార్థన చేపిస్తే బాగుపడతాడని తీసుకొస్తాను అంటున్నాడు. వీడిని బాగు చేయడానికి నేను దేవుణ్ణి కాదయ్యా, కానీ ఈ శారీరకమైనటువంటి వ్యాధి పోయినా పోకపోయినా వీడు మారు మనసు పొందితే పరలోకానికైనా వెళ్తాడని ఆ అబ్బాయికి సువార్త చెప్పాడు. పాపాన్ని గురించి ఒప్పుకోలు చేపిస్తూ తన జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రతి పాపం తల్లిదండ్రులకు తెలిసినా తెలియపోయినా దేవుడు చూస్తున్నాడమ్మా. ఆ దేవుడిని పాపాలు ఇప్పుడైనా క్షమిస్తున్నాడు, ఇప్పుడైనా దేవుడిని ప్రేమిస్తున్నాడు, నీ పాపాలు ఒప్పుకో, దేవుడిని పరలోకాన్ని చేర్చుకుంటాడంటే ఆ మాటల ద్వారా తన హృదయంలో దేవుడు పశ్చాత్తాపాన్ని కలిగజేశాడు. ఏ మందిరంలోనైతే దేవుని దూషించాడో ఆ మందిరంలో పొర్లి తన పాపాలు ఒప్పుకున్నాడు, కన్నీరు గాచి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత కొంచెం భోజనం చేశాడు. అప్పటిదాకా చాలా కాలం భోజనం చేయలా, భోజనం పెట్టారు. విచిత్రమైనది ఏంటంటే 4 వ్యక్తులు మోసుకొని వచ్చారు, వెళ్ళేటప్పుడు 2 వ్యక్తులు నడిపించకుండా తీసుకుని వెళ్ళారు ఆ అబ్బాయిని. అలా వెళ్ళాడు. వెళ్ళినటువంటి మరుసటి వారంలో ఆ అబ్బాయి చనిపోయాడని చెప్పి తల్లిదండ్రులు ఆ అబ్బాయి మరణ వార్తల గురించి చెప్పారు. యవన కాలంలో 22 సంవత్సరాల వయసులో అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు అబ్బాయి చనిపోయాడని చెప్పినప్పుడు పాస్టర్ గారికి ఒక పక్క ఏడుపు వస్తూ ఉంది, రెండో పక్క సంతోషం కూడా కలుగుతూ ఉంది. ఎందుకు ఏడుపు అంటే ఉపయోగపడకుండా చిన్న వయసులో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? రెండోది ఏంటంటే చచ్చిపోయేటప్పుడైనా యేసయ్యను నమ్ముకున్నాడు అని సంతోషపడుతున్నాడు పాస్టర్ గారు. ఇప్పుడు సంతోషపడాలా, దుఃఖపడాలా? ఎందుకు చచ్చిపోయాడంటే దైవజనుడి మాట వినకపోవటం ద్వారా చనిపోయాడు. ఏ బిడ్డలైతే దైవ సేవకుల మాట వినరో, ఏ బిడ్డలైతే తల్లిదండ్రుల మాట వినరో, ఏ బిడ్డలైతే పెద్దవాళ్ళ మాట వినరో తప్పకుండా దారి తప్పుతారు. అది వాక్యం చెప్తున్నటువంటి మాట, సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అవే. అర్థమైందా? దేవుని చేతిలో ఉంటేనేమో బలమైనటువంటి సాధనాలుగా మారుతారు, సాతాను చేతిలో ఉంటేనేమో వారు నష్టపోతారు. మూడోదిగా చదవండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. యవనస్తుల బలము వారికి అలంకారము. యవనస్తుల బలం అంటే అమ్మా, యవనస్తుల బలం అంటే కండలు బాగా పెంచడమా, ఛాతీ బాగా పెంచడమా? అది కాదు యవనస్తుల బలం అంటే. చదవండి ఇప్పుడు యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు గనక మీకు ప్రాయశ్చిత్తం. యవనస్తులు అంటే ఎవరిని జయించేవారంట? అదే నేను చెప్తున్నాను. నిలబడి పోరాడేటటువంటి వారు యవనస్తులు. ఎవరిని జయించాలి? ఊరి మీద మన కుర్రలతో తగాదపడి తగాదం తీసుకురావడం కాదు బలం అంటే. యవన కాలంలో ఉన్నటువంటి వారు రక్షణ పొందాలి, దేవుని యొక్క పని చేయాలి, పరిచయం చేయాలి, వారు దుష్టుని జయించాలి. ఎవరిని జయించాలంట? ఈ దుష్టుని జయించాలి. ఈ దుష్టుని బంధకాలలో ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి, ఆ సాతాను బంధకాలు ఉన్నటువంటి యవనస్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి దుష్టుని జయించి వాడి బంధకాల నుంచి అనేక మందిని విడిపించేవారుగా వీళ్ళు ఉండాలి. అలా విడిపించేవారుగా ఉండాలి అంటే వీరు జయించే శక్తిని కలిగి ఉండాలి. ఈ జయించే శక్తి, ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది?
సరే ఇంకా ఎక్కువ చెప్పను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆత్మబలాన్ని పొందుకున్నాడు. మన గురువారం చెప్పా, ఆత్మబలాన్ని పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడంటే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కాబట్టి యవన కాలంలో దైవికమైనటువంటి ఆత్మబలాన్ని ఆయన పొందుకున్నాడు. అందుకనే సాతాను శోధించినప్పుడు సాతాను ఏం చేశాడంట? జయించాడు. అర్థమైందా? రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం చేత సాతాను జయించాడు. దేని జయించాడు? వాక్యం చేత. చదవండి, అక్కడ 14 వచ్చింది, చదవండి చివరి భాగం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన చివరి భాగం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు ఏమి నిలవాలంట అమ్మా? ఏమి నిలవాలంట? దేవుని వాక్యము మీ హృదయాల్లో ఉండాలి. చిన్నవాళ్ళైనా, యవనస్తులైనా, పెద్దోళ్ళైనా సాతాను జయించాలన్నా, సాతాను యొక్క శోధన జయించాలన్నా, సాతాను యొక్క యుక్తులు జయించాలన్నా, సాతాను మనం జయించాలంటే మనలో ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి. ఈ రోజుల్లో హృదయంలో వాక్యం తప్ప అన్నీ ఉంటున్నాయి. లోకం ఉంటుంది, లోక భాషలు ఉంటున్నాయి, సీరియల్ ఉంటున్నాయి, సినిమాలు ఉంటున్నాయి, అమ్మా సమస్తమైనటువంటి కల్మషాలని హృదయంలో ఉంటున్నాయి. కానీ దేవుడు కానీ, దేవుని యొక్క వాక్యం కానీ, పరిశుద్ధాత్ముడు కానీ హృదయంలో ఉండటం. అందుకే మనం ఓడిపోతా ఉన్నాం. నీ హృదయంలో ఉండాల్సిన దేవుని యొక్క వాక్యం, అప్పుడు నీవు బలవంతుడు. అర్థమైందా? సరే, యవన కాలంలో ఏం చేయాలంట? రక్షింపబడాలి. యవన కాలంలో పరిచయం చేయాలి. మూడవది, యవన కాలంలోనే మనం దుష్టుని జయించే వారంగా ఉండాలి. మరి ఈ పడుచువాడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, ఇతడు పిరికివాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? పిరికివాడుగా ఉన్నాడు. ఈ పిరికివాడు ప్రాణభయంతో పారిపోయాడు. ఈ పిరికివాడు, ఈ పడుచువాడు ఎవరు అనంటే ఎవరో తెలుసా? చదవండి మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును. జాగ్రత్తగా నండి. మార్కు సువార్త రాసినటువంటి ఆ యవనస్తుడే ఆ పడుచువాడు. ఎవరంట? ఈయన ఎప్పుడు రక్షింపబడ్డాడు? ఎవరి ద్వారా రక్షింపబడ్డాడు అంటే, ఈయన పేతురు యొక్క సువార్త ద్వారా రక్షింపబడ్డాడు. అందుకని పేతురు అన్నాడు, నా ప్రియ కుమారుడు అన్నాడు. అంటే పేతురు ద్వారా రక్షింపబడ్డాడు. పేతురు యొక్క వాక్యము, పేతురు యొక్క సువార్త ద్వారా రక్షింపబడ్డాడు. కాబట్టి మార్కుని ఏమని పిలుస్తున్నాడు? నా ఆత్మీయమైనటువంటి కుమారుడు అని పిలుస్తున్నాడు. కాబట్టి ఈ మార్కు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన చనిపోక ముందు పస్కా విందును ఆచరించడానికి మేడగదిని ఇచ్చారు. చూసారా? ఏమి ఇచ్చారంట? మేడగదిని ఇచ్చారు. ఆ మేడగది ఇచ్చినటువంటి వారే మార్కు యొక్క తల్లిదండ్రులు. మార్కు తల్లి పేరు మరియా, మార్కు తండ్రి పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలా. ఈ తల్లిదండ్రులు చాలా భక్తి కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, సమర్పణ కలిగిన వారుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. వీళ్ళది యెరూషలేములో మేడగది ఉంది. మేడగది అంటేనే ఏంది? ఉన్నోళ్ళ లేనోళ్ళ? అమ్మా, మేడగది అంటేనే ఉన్నోళ్ళు కదా, పురిలు కాదు. అది గొప్ప సామాగ్రితో కూడినటువంటి మేడగది. అంటే ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. ఒక్కడే కుమారుడు. ఇతనికి ఒక మేనమామ ఉన్నాడు, ఆయన పేరు బర్నబా. చెప్పండి, బర్నబా. ఈయన కూడా చాలా ఆస్తి కలిగిన వాడు. బర్నబా కూడా చాలా ఆస్తి కలిగిన వాడు. ఇటువంటి కుటుంబంలో పుట్టాడు మార్కు. ఒక్కడే కుమారుడు. యవన కాలంలో ఏం చేయబడ్డాడంట? రక్షింపబడ్డాడు. యవన కాలంలో సామాన్యంగా ఒక్కడే కొడుకుంటే చాలా గారభం చేస్తారు కదా, కానీ ఒక్కడే కొడుకుని దేవుని కొరకై సమర్పించినటువంటి కుటుంబమే ఈ కుటుంబం. ఈ మార్కుకి ఇంకొక పేరు ఉంది. ఏం పేరంటే యోహాను. చదవండి, అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థించుచుండిరి. జాగ్రత్తగా వినండి. మొట్టమొదట మందిరం కట్టబడలేదు. ఈ మేడగది ఎవరిది అంటే మార్కు ఇల్లే. ఆ మేడగదిలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఆ తర్వాత వారు ప్రార్థన చేసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధన చేయడానికి కుటుంబము ఇచ్చేశారు. అందుకని అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఇంచుమించు 120 మంది ఆ మేడగదిలో ఏకముగా కూడుకుని దేవునికి ఎడతెగక ప్రార్థన చేశారని రాయబడింది. అలాగే ఇప్పుడు మార్కు సువార్త 12వ అధ్యాయంలో కూడా పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత ఆ సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా పేతురు విడిపించబడ్డాడు. విడిపించబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పేతురు మార్కు ఇంటికి వెళ్ళాడు.
అర్థమైందా? సరే, మొట్టమొదటిగా మార్కు యవన కాలంలో రక్షింపబడ్డాడు. అర్థమైందా? రక్షింపబడినటువంటి మార్కు ఏం చేస్తున్నాడంట? చదవండి 12వ అధ్యాయం 25వ వచనం. బర్నబాయు పౌలును తన పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఏం చేశారంట? యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఈ మార్కు ఏం చేస్తున్నాడంటే సేవకులకు ఉపచారం చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? సేవకులకు ఉపచారం లేక పరిచర్య చేస్తున్నాడు. చదవండి ఆ మాట. మరలా ఇంకో మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. పదవ వచనం చదవమ్మా. నాతో కూడా చెరలోనున్న సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:11 చదవండి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? దేవుని సేవకులకి రక్షింపబడిన తర్వాత ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క సేవకులతో కలిసి పరిచర్య చేస్తున్నాడు. ఇది క్రమం. ఇదేంటి చెప్పండి? క్రమం. రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క మందిరంలో పరిచర్య నేర్చుకోవాలి. మందిరంలో పరిచర్య నేర్చుకోవాలి. సువార్త పరిచర్య నేర్చుకోవాలి. ప్రార్థనా పరిచర్య నేర్చుకోవాలి. వాక్య పరిచర్య నేర్చుకోవాలి. ఈ తర్ఫీదు అవసరం. ప్రతి ఒక్కరికి ఏం అవసరం అంట? తర్ఫీదు అవసరం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర శిష్యులు 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఏం చేశారు? ఆయన దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళు ఆయన దగ్గర ఏం చేశారంట? నేర్చుకున్నారు. అలాగే రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సేవకుల దగ్గర నేర్చుకునేవారుగా, తర్ఫీదు పొందుకునేవారుగా ఉండాలి. ఇది 2వ మెట్టు. అర్థమైందా? ఇప్పుడు మార్కు ఏం చేస్తానంటే పరిచర్య చేస్తా ఉన్నాడు. అయితే పరిచర్య చేసేటటువంటి సమయంలో ఈ బర్నబా పౌలు ఆయన వెంట పెట్టుకుని అనేక ప్రాంతాలకు సువార్త నిమిత్తమై తీసుకెళ్తా ఉన్నారు. అయితే వాళ్ళ పరిచర్య చాలా కఠినమైంది. ఈ రోజుల్లో మనం చేసే పరిచర్య లాంటిది కాదు ఆ పరిచర్య. ఇప్పుడే ఉంది కమ్మగా ఫ్యాన్ల కింద ఏసీ రూముల్లో చేస్తున్నారు పరిచర్య. కానీ పౌలు గారు బర్నబాల యొక్క పరిచర్య లాంటిది కాదు. వారు ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళని ఎదిరించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, రాళ్లతో కొట్టేవాళ్ళు. ఈ విధంగా ఎందుకు మా ప్రాంతాల్లో సువార్త చేస్తామని ఎలగొట్టే వాళ్ళు ఉన్నారు. ఈ పౌలు బర్నబాలు సువార్త చేస్తా ఉంటే చాలా రకాల నుండి శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలకు తట్టుకోలేక మార్కు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని విడిచిపెట్టి మరలా వెళ్ళిపోయాడు. చదవండి 13వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. ఏం చేశాడంట? వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. మొదటి సమయంలోనేమో యేసు వెంట వెళ్ళేటటువంటి వాడు ప్రాణభయంతో పారిపోయాడు. రెండవసారి ఏమో పరిచర్య చేయలేక ఏం చేశాడంట? 2 సందర్భాలు పారిపోయాడు. అంటే మార్కు ఒక పిరికివాడు. తర్వాత అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయంలో ఈ పారిపోయినటువంటి ఈ మార్కుని మరలా బర్నబా ఏం చేశాడంటే వాక్యం ద్వారా ఆదరించి మళ్ళా బలపరిచాడు. ఈ 15వ అధ్యాయంలో మరలా పౌలు గారు బర్నబా గారు సువార్త దండయాత్రకు వెళ్తా ఉంటే ఈ బర్నబా ఏమన్నాడంటే మార్కుని తీసుకెళ్దామన్నాడు. పౌలు ఏమన్నాడంటే మార్కొద్దు, పిరికోడు, భయపడి పారిపోతున్నాడు, మనం శీలాన్ని వెంట పెట్టుకుని వెళ్దామన్నారు. వాళ్ళన్న ఇప్పుడు ఈ బర్నబానేమో మార్కుని తీసుకెళ్దామని, ఆయనేమో ఈయనొద్దు సైలస్ని తీసుకెళ్దామని, వీరిద్దరి మధ్య తీవ్రమైనటువంటి వాదం ఏర్పడింది. అప్పుడు ఈ పౌలు బర్నబా ఒకరిని విడిచి ఒకరు వేరే వెళ్ళిపోయారు. అలాంటి మార్కు అంటే పరిచర్యను విడిచి పారిపోయినటువంటి వాడు, ఇద్దరు బలమైనటువంటి సేవకుల మధ్య వివాదానికి కారకుడైనటువంటి పిరికివాడి మార్కు. ఈ మార్కును మనలాంటి అయితే ఏమంటారో తెలుసా? నువ్వు సేవకు పనికిరావు, నువ్వు పరిచర్యకు పనికిరావు, నువ్వు పిరికొడురా నాయన, నువ్వు మానుక మందిరం అంటాం. కానీ దేవుడు అట్ట అంటాడా? నేను జాగ్రత్తగానండి. మన దేవుడు బలవంతుడు, మనం బలహీనులం, మనం పిరికివారం, మనం ఈ లోకంలో నిష్ప్రయోజకులం. కానీ యేసయ్యకి మన జీవితాలు అప్పగించుకునేసయ్యా
నన్ను నీ పరిచర్య కొరకై వాడుకో అని చెప్తే దేవుడు మనల్ని బలముగా వాడుకోగలిగిన వాడు. మార్కు అనగా అర్థం ఏంటంటే సుత్తె అని అర్థం. మార్కు అంటే ఏంటి చెప్పండి? సుత్తె చాలా బలమైంది. ఇప్పుడు మార్కు మరలా రెండవసారి బర్నబా ద్వారా స్థిరపరచబడి దేవుని యొక్క పరిచర్యకు మరలా వచ్చాడు. పరిచర్యకు వచ్చినప్పుడు ఒకప్పుడు ఈ మార్కు పనికిరాడు అని పౌలు అన్నాడు కదా. ఆ పౌలు గారు అంటున్నాడు తిమోతికి రాసిన పత్రికలో, ఈ మార్కు పరిచర్య నిమిత్తమై నాకు ప్రయోజనకరమైన వాడు అని అన్నాడు. ఏమన్నాడు? పరిచర్య నిమిత్తమై నాకు ప్రయోజనకరమైన వాడు. ఈ పిరికివాడైనటువంటి ఈ యవనస్తుడు, ఈ మార్కు అనేటటువంటి వ్యక్తి దేవుని యొక్క పరిచర్యలో సేవకులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళటానికి, ఏమైనా అయిపోవడానికి సిద్ధపడ్డాడు. రెండవదిగా ఇంతకుముందు మనం చదువుకున్నాం కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, అక్కడ పౌలు గారితో పాటు చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడంట? జైలుకు కూడా వెళ్ళాడు. అంటే ఇప్పుడు బలమైన వ్యక్తిగా మారాడా, పిరికోడుగా మారాడా? పిరికివాడే, కానీ ఇప్పుడు బలమైన వ్యక్తిగా మారాడు. అంటే చెరసాల్లో వేయబట్టడానికి కూడా ఇక భయపడలా. అర్థమైందా? నేను మాట జాగ్రత్తగానండి. ఎప్పుడు పరిచారకుడుగానే ఉన్నాడా అమ్మా? మార్కు ఎప్పుడు పరిచారకుడుగానే ఉన్నాడా? లేదు లేదు. తర్వాత మార్కు దైవజనుడిగా మారాడు. ఎలా మారాడంట? చదవండి, ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు. 23-24 వచనాలు. అంతేకాదు మీ ప్రార్థనల మూలముగా అమ్మా అక్కడేమన్నాడు? నా జత పనివారైనా. జత పనివాడంటే ఏంటి? పౌలు దైవజనుడు, పౌలుతో పాటుగా మార్కు కూడా దైవజనుడే. అంతకుముందు పరిచర్య చేసిన వాడు, ఉపచారం చేసిన వాడు, ఇప్పుడు దైవజనుడిగా మరి. జాగ్రత్తగా వినండి. పిల్లలు మొదటిగా, యవనస్తులు మొదటిగా మందిరంలో పరిచర్య నేర్చుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు కూడా దైవజనులుగా మారుతారు, సువార్థికులుగా మారుతారు. మరి మన పిల్లలు ఎలా మారాలనుకుంటున్నారు? ఎలా మారాలనుకుంటున్నారు? ఒకప్పుడు పిరికివాడైనటువంటి ఈ మార్కు ఇప్పుడు దైవ సేవకుడితో కలిసి దేవుని యొక్క పనిని చేస్తున్నాడు. అలాంటి దీవెన మన పిల్లలందరికీ ఉండునుగాక. బైబిల్ గ్రంథంలో మోషే దగ్గర పరిచర్య చేసినటువంటి యెహోషువ మోషే తర్వాత నాయకుడయ్యాడు. అవునా కదా? సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తాడు, తర్వాత గొప్ప దైవజనుడుగా మారాడు. అలాగే ఏలియా దగ్గర పరిచర్య చేసినటువంటి ఎలీషా రెండింతల ఆత్మను పొందుకొని గొప్ప దైవజనుడుగా మారాడు. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు ఆ తర్వాత గొప్ప ఆత్మచేత నింపబడి అపోస్తలులుగా వారు దేవుని యొక్క సేవ చేశారు. పౌలు గారి దగ్గర పరిచర్య చేసినటువంటి తిమోతి గొప్ప దైవజనుడుగా మారాడు. దేవుని మందిరంలో దైవ సేవకుల దగ్గర పరిచర్య నేర్చుకున్న వాళ్ళు ఆ తర్వాత వారు కూడా దైవ సేవకులుగా మార్చబడతారు. నీ పిల్లలు ఎలాగుండాలని నువ్వు కోరుకుంటా ఉన్నావు? చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మార్కు రక్షింపబడిన వాడు, మార్కు దేవుని పరిచర్య చేసిన వాడు, మార్కు దైవజనుడిగా నియమించబడిన వాడు. మరి మార్కు యొక్క మరణం ఎలాగా అంటే, ఇక మార్కుల గురించి చాలా మాటలు ఉన్నాయి, కానీ ఇవన్నీ చెప్పను. కానీ ఒకసారి మార్కు అనేక ప్రాంతాలలో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ అనేక చోట్ల దేవుని యొక్క మందిరాలు నిర్మించాడు, అనేక చోట్ల సంఘాలు ఏర్పరిచాడు. అలాగా తన యొక్క సువార్త పరిచర్యలో ఆయన క్రీస్తు శకం 68లో బాకాలీస్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాడు? బాకాలీస్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఈ ప్రాంతంలో మన ఈస్టర్ పండుగ అయిపోయింది కదా. ఈ ఈస్టర్ పండుగ అంటే క్రైస్తవులకు పునరుద్ధానపు పండుగ జరుగుతుంది. ఈ పునరుద్ధానపు పండుగప్పుడు సువార్త చేస్తా ఉన్నారు. అదే సమయంలో అక్కడది అన్యులకు ఒక పండుగ జరిగింది, సెరాఫియస్ అనే పండుగ జరిగింది. ఆ పండుగ పేరేంటి? సెరాఫియస్ అనే ఒక పండుగ జరిగింది. ఈ పండుగ జరిగేటటువంటి సమయంలో వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారే, ఇక్కడికి మార్క్ అనేటటువంటి ఒకడు వచ్చాడు, ఇక్కడ మన వాళ్ళందరికీ వేరే దేవుడి గురించి చెప్పి వాళ్ళందరినీ ఆ మతంలోకి మారుస్తా ఉన్నాడు, ముందుగా ఈ మార్కుని మనం పట్టుకుని చంపేద్దాం అనుకున్నారు. వాళ్ళు ప్లాన్గా వీళ్ళు సువార్త చేస్తూ ఉంటే గుంపుగా వచ్చి క్రైస్తవులందరినీ కొట్టారు, కొంతమందిని పట్టుకున్నారు. అయితే అందరూ పారిపోయారు, ఎందుకంటే సొంతూరు కాబట్టి పారిపోయారు. కానీ మార్కును పట్టుకుని బంధించారు. బంధించి ఆయన చేతులు వెనక కట్టేసి ఆయన మెడకు తాడు బిగించారు. ఆ తాడు బిగించి ఆ ఊరిలో క్రైస్తవులు భయపడాలి అనే విధంగా వీధులు గుండా తిప్పారు. ఆయన ఈడ్చుకుంటా తిప్పారు.
అలా ఈడ్చుకుంటూ తిప్పుతా ఉన్నప్పుడు ఆ యొక్క భయంకరమైనటువంటి మట్టి రోడ్లు రాళ్ళకి, ఆ యొక్క ఆ గుంటల్లో ముళ్ళకి ఆయనకి చర్మం చీరుకుపోతా రక్తం కారిపోతా ఉంది. ఆ రాత్రి స్పృహ తప్పి పడిపోయాడు. మరలా ఉదయాన్నే లేవగానే ఆ ఉదయకాల సమయంలో అందరూ చూస్తూ ఉండగా ఆయన్ని మరలా ఆ మెడకి తాడేసి లాగుతూ ఉంటే ఆయన యొక్క దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క చర్మము, ఆ యొక్క మాంసము, ఆ ఎముకలు వేరైపోయి చివరికి ముక్కలు ముక్కలుగా అయిపోయి చనిపోయాడు. వాళ్ళు అనుకున్నారు ఈ శవం కూడా దొరకకూడదు, ఇతన్ని కాల్చేయాలని చెప్పి ఆ మాంసపు ముద్దలో ఆ ఎముకలన్నీ కూడా దగ్గరికి చేరుస్తూ ఉంటే అకస్మాత్తుగా ఒక పెద్ద గాలి వచ్చేసింది, పెద్ద వర్షం వచ్చేసింది. అందరూ భయపడిపోయి ఆ ఆ శరీర భాగాలు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వర్షం ఆగిపోయింది. ఆడున్నటువంటి క్రైస్తవులందరూ కూడా వచ్చి ఆ మార్కు యొక్క శరీర భాగాలు తీసుకుని వెళ్ళి వాళ్ళు అలెగ్జాండ్రియా అనేటటువంటి ప్రాంతంలో ఆ మార్కు సమాధి చేసి అక్కడ ఒక మందిరాన్ని ఇప్పుడు నిర్మించారు. నేను చెప్తున్నటువంటి ఈ అంశంలో ఒకప్పుడు పిరికివాడు ఆ తర్వాత దేవుని కొరకై హతసాక్షిగా మారాడు. ఇతని జీవితం దేవునికి అలాగే అనేక మందికి ఎలా మారిందో తెలుసా? ఆశీర్వాదకరంగా మారింది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఇంకో మాట చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త రాశాడు. ఏం రాశాడంట? ఆయన చనిపోయాడు, కానీ ఆయన రాసిన సువార్త ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటిస్తానే ఉంది. మార్కు యేసు శిష్యుడు కాదు కదా, మరి మార్కు సువార్త ఎట్లా రాశాడు? సరే ఒక మాట చెప్పి ముగిస్తా. పేతురు మార్కు ఎవరి ద్వారా రక్షింపబడ్డాడు? పేతురు బోధలు విని రక్షింపబడ్డాడు. మొదటిగా పేతురుతో పాటు తిరిగాడు. ఎవరితో పాటు తిరిగాడంట? ఈ పేతురు ఎక్కడ వాక్యం చెప్తే అక్కడ వాక్యాలు రాసుకునేవాడు. ఏం చేసేవాడు? అక్కడ వాక్యాలు రాసుకునేవాడు. ఆ వాక్యాలన్నీ ఒక కూర్పుగా చేసి మార్కు సువార్త రాశాడు ఈయన. అందుకనే ఈ సువార్తని పేతురు సువార్త అని కూడా అంటారు. ఎందుకంటే పేతురు యేసుతో ఆయనకున్నటువంటి అనుభవాలే సువార్తగా చెప్తే అవన్నీ రాసుకుని ఏం చేశాడు? మార్కు సువార్తను రాశాడు. అందుకే యవన కాలంలో రాసుకోండి, బైబిల్ చదవండి అని చెప్పారు. అందుకే అర్థమైందా? ఇప్పుడు గొప్ప సువార్థికుడిగా మారాడు, అలాగే దేవుని కొరకే హస్తాక్షిగా మారాడు. ఇప్పుడు నీ జీవితం ఎవరి కోసం? నీ భక్తి ఎలాగుంది? నీ బిడ్డలు ఎలాగున్నారు? నీ యవన కాలంలో నువ్వు ఎలాగున్నావు? ఒకసారి మన హృదయాలు మనం పరీక్ష చేసుకుందాం. అసలు దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? దేవుని కోసం మనం ఏమి ఇస్తున్నాం? దేవుని కోసం మనం ఒకటైనా పని చేస్తా ఉన్నామా? యవనస్తుడైనటువంటి పిరికివాడు మార్కు దేవుని కొరకై హతసాక్షిగా మారాడు, బలమైనటువంటి పరిచర్య చేశాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. ఎవరు కూడా